భోగి పళ్ళు పొయ్యాలి అనుకుంటున్న వాళ్ళు భోగి పళ్లను సిద్ధం చేసుకోవాలి. వీటిల్లో పసుపు కలిపిన అక్షంతలను, చక్కటి ఎర్రని రేగి పళ్లను, అలాగే నానబెట్టి నీరును వార్చేసిన శనగలను, చిల్లరి నాణాలు, దీంతో పాటు బంతి పువ్వు రేకులు కలిపి ఉంచుకోవాలి. కొంతమంది చెరుకు ముక్కలను, పటికి బెల్లం ముక్కలను కూడా కలుపుతూ ఉంటారు. మీ ఇంట తీరు ఈ ముక్కలను కలపాలి అనుకుంటే మీరు కలుపుకోవచ్చు, కానీ సాంప్రదాయం ప్రకారం ఈ 5 కలిపితే సరిపోతుంది. ముందుగా మీ దేవుని మందిరంలో దీపారాధన చెయ్యండి. ఆ తరువాత చిన్ని కృష్ణుడి పటానికి గాని లేదా ప్రతిమకు గాని ముందుగా ఈ భోగి పళ్లను పొయ్యండి. ఆ తరువాత నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. ఆ తరువాత భోగి పళ్ళు ఎవరికైతే పోస్తున్నారో ఆ పిల్లలకు చక్కగా స్నానం చేయించి కొత్త వస్త్రాలను ధరింపచేయండి. వాళ్ళని అలంకరించండి. ఆ తరువాత వారిని ఒక పీట పైన గాని కుర్చీలో గాని కూర్చోపెట్టండి. ముందుగా ఆ పిల్లవాడికి గాని పాపకి గాని కుంకుమతో బొట్టు పెట్టి గంధము రాసి ఆ తరువాత దేవునికి ముందుగా మంగళహారతి చూపించి పిల్లలకి కూడా చూపించండి. ఆ తరువాత కన్న తల్లి పిల్లలకు ముందుగా భోగి పళ్లను పొయ్యాలి. చేతి నిండా భోగి పళ్లను తీసుకొని 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా పిల్లలకు తిప్పి వారిపైన అక్షంతలు వేసినట్లుగా అభిషేకం చేస్తూ పొయ్యాలి. ఇలా ఆ పిల్లల తల్లి మొట్టమొదటిసారి భోగి పళ్లను పిల్లలపైన పొయ్యాలి. ఇదే విధంగా 3 సార్లు పొయ్యాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ పిల్లల యొక్క అమ్మమ్మ, నానమ్మ, ఇంటికి వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పొయ్యాల్సి ఉంటుంది.